నేను కొన్ని విన్నాను నేను ఈ మధ్య ఆడవాళ్ళు ఒక పెళ్లికి వెళితే ఇంకో పెళ్ళిలో ఆ చీర కట్టరంట ఇప్పుడున్న వాళ్ళు. అది నాకు ఎంత బాధ అనిపించిందంటే అమ్మో, అంటే అసలు ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నారు మగవాళ్ళని కొత్త చీర కొని పెడతాకి. ఆ నెలలో 4 పెళ్ళి ఉంటే 4 చీరలు కావాలంట. పెళ్లి కూతురు ఇవిడు కాదుగా, ఆ చీరలు మార్చడం ఈవిడికి ఎందుకు అసలు ఇంత డబ్బులు? మళ్ళీ అవన్నీ ఏమన్నా మంచి చీరలా? అవన్నీ కూడా సింథటిక్ చీరలు. మీ డబ్బులు కొన్ని గ్రామానికి వెళ్తున్నాయా? లేదు, అదంతా ప్లాస్టిక్ సింథటిక్. ఆ బట్టలు వేసుకుని కూర్చోలేరు. మళ్ళీ చిన్న చిన్న ఫంక్షన్ హాల్కి రావట్లేదని మాకు తెలిసిన మిత్రులు ఫంక్షన్ హాల్ చాలా ఉన్నాయి. అవన్నీ పెద్ద పెద్ద ఏసీలు, ఆ బట్టలు గాలాడదనమాట. అందుకని చిన్న ఫంక్షన్ హాల్కి ఎవరు రావట్లేదని చెప్పి ఆయన జీవితంలో సంపాదించినవన్నీ కూడా పెద్ద ఫంక్షన్ హాల్లో తీసుకుని పెళ్లి చేయడంలో అప్పులు పాలైపోతున్నారు తల్లిదండ్రులు. ఆర్భాటాలకు పోయి నలుగురు కోసం ఇలా బతకాలని. ఇదెంత విచిత్రం చూడండి. అదే ఒక భూదాన్ పోచంపల్లి చీర, వెంకటగిరి చీర కట్టుకుంటే ఎంత సౌకర్యం. ఇన్ని ఆభరణాలు పెట్టుకుని ప్రదర్శనకి వెళ్తున్నా, వాళ్ళు పలకరించడానికి, వాళ్ళు అభినందించడానికి ఎవరు వెళ్ళట్లా కోసం వెళ్తున్నారు. నిజంగా అలా అందరి ఇళ్ళలో అలాగే జరుగుతుంది. ఇది చాలా బాధాకరం. అందుకని ఇవన్నీ మీరు తగ్గించుకోవాలి. ఎవరేమనుకుంటున్నారు కదా, ఈ భూమి బాగుండాలని కోరుకుంటే ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు కదా. నెక్స్ట్ తరం ఈ భూమి మీద ఎలా బతకాలి దాని గురించి ఆలోచించాలి. ఎన్నాళ్ళండి మన ఆటలు ఈ భూమి మీద? ఎన్నాళ్ళు చెప్పండి. అందుకని ఈ నిరాడంబర జీవితం, వస్తు వ్యామోహాలు లేకుండా బతకడానికి మీరు ఎక్కువ సమయం కేటాయించండి. నిజానికి ఎవరు ఏమనుకోరు.